కుటుంబములో ఆర్థిక సమస్యలో, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు బలమును కుమరిస్తున్నాడు. ఒకసారి చేతులెత్తి ప్రభువా ఆ బలమును నేను పొందుకుంటున్నానయ్యా, ఈరోజు ఆ బలమును నేను పొందుకుంటున్నానయ్యా. ఓ హల్లెలూయా. ఒక్కొక్కరిని దేవుడు దర్శించడం చూస్తా ఉన్నాను. ఈ యొక్క భారమంతా కూడా ప్రభు మోసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చెప్తావా ఈ మాట? చెప్తాను ప్రభా, నా భారమంతా, నా హృదయంలో ఉన్న వేదన, నా నలిగిన పరిస్థితిని ప్రతి ఒక్కటి ఈ సన్నిధిలో కుమరిస్తున్నానయ్యా. చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్తాం. ప్రభా, నా పరిస్థితిని ప్రతి ఒక్కటి ఈ సన్నిధిలో కుమరిస్తున్నాను. ఈరోజు ప్రభా, నేను ఆశ్రయముగా, నా దుర్గముగా, నా బలముగా ప్రభా నేను ప్రభా ఒప్పుకుంటున్నాను. నీవే ప్రభానైనా నా కనుల ఎదుట ప్రభా ఉండాలని ఆశపడుతున్నానని చెప్తాను. దేవుడిని దర్శిస్తాను. నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. బలమైన రీతిగా దేవుడిని దర్శించబోతున్నాడు. ఈ మాట చెప్పండి ప్రియుడా, దేవుడిని తాకుతున్నాడు. ప్రభా, ఇప్పుడే ప్రభానైనా స్వస్థతలు కోరుతున్న బిడ్డలకు ఇప్పుడే స్వస్థతలు కలుగునుగా. యేసు నామములో ప్రభానైనా నీ స్వస్థత హస్తము దిగి వచ్చునుగాక. కాళ్ళలో ఉన్న బలహీనతలు, రోగము ప్రభానైనా శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా ప్రభా నీ నామము క్రిందకి తీసుకొని వస్తున్నా. అన్ని కూడా నీ ఆధీనంలో ఉండునుగాక. యేసు నామములో స్వస్థతలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అతని చేతులకు దాని ఎవరికైతే స్వస్థత కావాలో, ఎవరికైతే స్వస్థత కొరకు కోరుతా ఉన్నారో వారందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు తాకుతున్నాడు. ఆయన శక్తి మన మధ్యలో బలమైన రీతిగా ఉంది. హల్లెలూయా. Lord, in the name of Jesus, I bring each and every person. Let your mighty healing virtue flow from your body. Let your mighty healing anointing descend upon your people, O God. Let your mighty healing wave come upon your people, O God. Holy Spirit, Lord, ప్రతి ఒక్కరి పైన ప్రభావిగా నీ ఆత్మను కుమరించుకున్నాడు. నీ ఆత్మ తాకిడి, నీ ఆత్మ ఆవరణము ప్రతి ఒక్కరికి ఆవరించుగాక. కన్ను నొప్పి, రైట్ సైడ్ కన్ను నొప్పి ఎవరితో ఉన్నది దేవుడు స్పష్టపరుస్తాడు. బాధపడుతున్న చాలా మంది కూడా ఉన్నారు. దేవుడు తాకుతా ఉండని చూస్తాం. దేవుడు సన్నిధి బలమైన రీతిగా దేవుడిని తాకుతా ఉండగా ఒకసారి మీరు చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. దేవుడు తాకుతున్నాడు. హల్లెలూయా. దీంట్లో ఉన్న నొప్పిని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్ను నొప్పిని మళ్ళొకసారి దేవుడు గుర్తు చేస్తాడు. దేవుడు తాకుతున్నాడు. స్వస్థతను, సంపూర్ణ స్వస్థతను ఇస్తాడు. రైట్ సైడ్. హల్లెలూయా. Lord, let your mighty anointing descend upon your people. Descend upon your people. యువనస్తులారా, దేవుడు మీ వైపు చూస్తూ మిమ్మల్ని తాకాలని కోరుతా ఉన్నాడు. మిమ్మల్ని దర్శించాలని కోరుతా ఉన్నాడు. మీ యొక్క హృదయములను ఆయన తొంగి చూస్తున్నట్టుగా నేను చూస్తాను, గమనిస్తా ఉన్నాను. ఎప్పుడైనా నా సన్నిధికి వస్తారా అని యేసయ్య ఎదురు చూస్తా ఉన్నాడు. మీ హృదయాలను ప్రభు సన్నిధిలో కుమరిస్తారా ఈరోజు? మీ హృదయములను అప్పచెప్పుకుంటారా ఈరోజు? దేవుడిని దర్శించాలని కోరుతున్నాడు. దేవుడిని తాకాలని కోరుతా ఉన్నాడు. బలమైన రీతిగా నిన్ను వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు.
నీకు ఇస్తా ఉన్నాడు. ఆయన చేతిలో మంచి భవిష్యత్తు ఉంది దేవుడ. ఈ రోజు ప్రభువా నా జీవము నీవే, నా సర్వము నీవే అని అప్పచెప్పుకో. దేవుడు తాకుతా ఉన్నాడు, నీ జీవితంలో కార్యము చేస్తా ఉన్నాడు. దేవా నన్ను తాకుని ఒకసారి అడుగుతాను. అందరూ కూడా చేతులను ఒకసారి, అందరూ కూడా చేతులను తాము. మీరున్న చోటనే ప్రతి ఒక్కరు చేతులను తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరిని కూడా నన్ను చూస్తాను, తాకడం నన్ను చూస్తాను. ప్రభా అడుగుదాం, ఈరోజు అడుగుదాం. ఒక్కసారి చేతులను ప్రభా నీ శక్తితో నన్ను తాకు ప్రభా అడుగుతాను. నీ శక్తితో ఇప్పుడే ప్రభా నా జీవితంలో నిరా నీ శక్తితో ప్రభా ఇప్పుడే ప్రభా నన్ను దర్శించు ప్రభా అడుగుతాను. ఎవరు మౌనంగా ఉండకండి, ప్రభా నన్ను దర్శించు. నీ తాకిడి నాకు కావాలని అడుగుదాం. Lord, Holy Spirit, Lord, come upon your people, Lord. తండ్రి నీ ఆత్మను కుమరించుకున్నాడు ప్రభా. యవనస్తులపై నీ ఆత్మను కుమరిస్తానన్నారు ప్రభా. సర్వ శరీరులపై నీ ఆత్మను కుమరిస్తానన్నారు. నీ ఆత్మను కుమరించా. Lord, we speak, O God. We ask this morning, O Lord. We seek your Holy Spirit, O God, to touch your people, O God. Oh, release them in your presence, O God. Release them in your presence, O God. ఎవరు పనుగరున్నారు ఎవరు ఆరాధించండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో సన్నిధి మన మధ్యలో ఉన్నది. నీ హృదయాన్ని తెరిచి నువ్వు అడిగినట్లయితే దేవుని ఆత్మశక్తి అగ్నివంటి మాటలు ప్రభా నీవు హిమాసులోడు మీద నువ్వు మాట్లాడుతుండగా వారి హృదయములు మండెలు అనే మాట ఉండగా ప్రభా ఆ యొక్క మాటలు అగ్ని వంటి మాటలు విడుదలవుగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు హృదయములు మండులాగున ప్రభా నీ ఆత్మ కార్యము ప్రభా చదువులుగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఉజ్జీవింపచేయండి, దర్శించండి ప్రభా. కుటుంబంలో ప్రభా లేవనెత్తండి. మొట్టమొదటిగా ప్రభా మొట్టమొదటి స్థాయిలో నేను పెట్టుకుని ముందుకు నడవడానికి ప్రతి ఒక్కరికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానమును ప్రభా ప్రసాదించుకోగలుగుతున్నాను. మాతో మాట్లాడండి, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటను విడుదల చేయండి, నన్ను దర్శించుకొని నీకే సకల ఘనతమైన చెల్లిస్తున్నాను. దేవుని మహిమపరచుదాం.
మంచి పిల్లల ఈ సమయం అందరూ కూర్చుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని తన ఆత్మ చేత తాకి బలపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైక్ సపోర్ట్ కంటే ఎక్కువ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుడు మనందరినీ తన ఆత్మ ద్వారా నడిపించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మంచి పిల్లరా, ఈ సమయంలో చిన్న ప్రకటన గమనించాలి. వచ్చే శనివారం మనకు ఉపవాస ప్రార్థన, వచ్చే ఆదివారం బలారాధన కనుక శనివారం అందరూ కూడా ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించాలి, ఆయన గణపరచాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి గంట ప్రార్థనలు మరి ఈ వారము పురుషుల శైలి కనుక మీరు గంట ప్రార్థనలు చేసేవారు త్వరగా చెప్పాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈరోజు దానియేలు గారు చేస్తున్నారు. రేపు సోమవారం స్టెఫెన్ ఫాదర్, మంగళవారం సురేష్, బుధవారం చేసేవారు కీర్తి, బేస్తవారం సమయం లేదు అని, శుక్రవారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుక్రవారం చేస్తూ చెప్పాలి. జోసెఫ్ శనివారం నేను చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన గ్రామం కొరకు, సంఘం కొరకు, మరి దేవుని సేవకులు, మరి మనోహరయ్య సత్యసాయి గారి వారి కుటుంబాల కొరకు, మరి దుబాయ్లో జరుగుతున్న సేవ పరిచర్య కొరకు, అలాగే కాకినాడ, కేసుదాస్ పాలెము ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రియులరా, మరి కాలనీ అలాగే తండా ప్రాంతం కొరకు ప్రార్థించండి. ఆ ప్రాంతం నుంచి ప్రజల్ని దేవుడు రక్షించాలని, నడిపించాలని మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నా. అలాగే వీర్నపల్లి, రంగంపేట సంఘాల కొరకు, అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు కూడా ప్రార్థించాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఈ సమయంలో ఒక స్పెషల్ పాట తర్వాత దేవుని సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తారు. స్పెషల్ పాట మరి యోసేపు సహోదరి ఇద్దరు వచ్చి ఒక పాట వారికి వినిపిస్తారు. మనం శ్రద్ధగా ఆలోచిస్తాం. రండి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికి వచ్చిన పాటనే సరిగానెవరు నా ప్రియుడైన యేసయ్యకు అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సరిగానెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిగానెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి,
మంచిది. మరి దేవుని వాక్యానికి ముందు దేవుని సేవకులు ఎస్దాసయ్య గారు స్టేజ్ పై రావాలని ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తున్నా. ప్రియులారా, మరి మనము ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. మన దేవుడు మన ఆత్మీయ తండ్రి గారిని ఎంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి మన మధ్యలోనికి నడిపించారు. ప్రయాణ భద్రత దేవుడు కలుగజేశాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో అయ్యగారి కొరకు, మరి మినిస్ట్రీ కొరకు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభుత్వరట మనవి చేస్తున్నా. మంచి సమయంలో అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుందాం. గట్టిగా చెప్పలు పెడుతూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. తండ్రి దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మనం స్తుతించాము. మన సహోదరులు ఫిల్మన్ గారు మరి కష్టం అనుకోకుండా నాతో కూడా వచ్చి మరి రావడానికి అందరిని నడిపించుకుని కారులో తీసుకొచ్చి మరి మనకు చక్కగా దేవుని స్తుతించడానికి మంచి పాటలతో నడిపిస్తూ ఆయన సేవ చేస్తున్నారు. ఆయన దేవుడు దీవించిన గాక. అలాగే పాస్టర్ మరి అతని గారు, పాస్టర్ యేసుదాస్ గారు, పెద్దలు అందరికి ఉన్నారు తెలియజేస్తున్నారు. మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించిన గాక. మనం త్వరగా వాక్యం వెళ్దాం. సమయం చాలా అయింది. మీకు అందరికి ఆకలిస్తుందేమో, లేకపోతే ఆకలి వేయటం లేదు, మీరు తిని చూసారో తెలియదు. నాకు ఆకలి వేయట్లేదు కాబట్టి చాలా ఎక్కువ పొడుగ్గా చెప్తాను. వాక్యం ఇష్టమైనా ఇష్టం కాదండి. ఎట్లా అంటున్నా ఎందుకు అట్లా అంటారు లోపల అనుకుంటాను ఎంత పొడుగు చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే మరి దుబాయ్ షార్జా ఉన్నటువంటి పాస్టర్ సతీష్ గారు, సహోదరి మారుతి గారు, వారి కుటుంబం కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నారు. నా కుటుంబం భార్య విజయం, అలాగే మా సంఘ పాస్టర్ డెనిస్ గారు, మా సంఘ పెద్దలు అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. మీకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో దేవునికి మేము కొనుగాక. దేవుని యొక్క కృపను బట్టి గత వారం శనివారం రావడం జరిగింది. నేను ఇండియాకి మా ఊరికి వెళ్ళి కొన్ని పనులు చేసుకొని మరి నిన్నటి దినాలు మీ మధ్యకి వచ్చాను. రాత్రి వనపల్లిలో పాస్టర్ పాల్ గారి ఇంట్లో మరి కూడిక జరిగింది. అక్కడ కూడా దేవుడు యొక్క కృపను బట్టి సేవ చేయడం జరిగింది. ప్రొద్దుట వీర్నపల్లి సంఘంలో వాక్యం చెప్పడానికి దేవుడు చూపించాడు. ఆయనకు మేము కలుగుగా వాక్యాన్ని కూడా ఈరోజు వాక్యం చెప్పాలి. సుబుద్ధి కలిగి అంటే జ్ఞానము కలిగి జీవించుట. ఈ లోకంలో సుబుద్ధి అనే మాట అంటే సుబుద్ధి అంటే ఎంతకు తెలుసు? సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం చెప్పాలంటే వాక్యం ఇంగ్లీష్లో ఏమంటాడంటే వైజ్లీ, లేకపోతే జ్ఞానయుక్తముగా జీవించాలి మనుషులు అని. లేకపోతే మనిషి దేవుని బిడ్డలు జ్ఞానయుక్తంగా జీవించాలి లోకంలో. ఎందుకంటే లోకాల గురించి ఒకసారి మాట చూసిన పరిస్థితి ఎవరైనా ఒకసారి 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము లోక పరిస్థితి ఇలాగుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం తీస్తే త్వరగా చదవండి. అంత్య దినములలో జాగ్రత్తగా ఉండండి, అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోను. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, జాగ్రత్త మాటలు, మనుష్యులు స్వార్థప్రియులు, అందరికి స్వార్థం. రెండవది ధనాపేక్షులు, ధనం అంటే చాలా ఇష్టం, దాని కోరికే సమస్తము చేస్తూ ఉంటారు. బింకములాడువారు అంటే అబద్ధములాడువారు, అహంకారులు, గర్వకరమైన జీవితం జీవించేవారు, దూషకులు. ఎవరిని బట్టి దూషించడం అనడానికి ఎవరికి ఏం బాధ ఉండదు. ఇష్టం వచ్చినా దూషిస్తారు, వారిని దూషిస్తారు, వీరిని దూషిస్తారు, పాస్టర్లను దూషిస్తారు,
కుటుంబీకులు దూషిస్తారు, మనుషులు దూషిస్తుంటారు. చెప్పు. తల్లిదండ్రులకు అవిధేయులు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటం లేదు. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటం లేదు. కృతజ్ఞతలు లేనివారు. మంచిగా మధ్యలో పనులు చేయించుకుంటారు కానీ కృతజ్ఞత ఉండదు. చెప్పరు, వందనాలు చెప్పరు, థ్యాంక్స్ చెప్పరు, దేవుడికి కూడా చెప్పరు. అపవిత్రులు. అపవిత్రం, పాపము, అపవిత్రత. అనురాగ రహితులు. ప్రేమ లేని వారు. అతి ద్వేషకులు. అతి ద్వేషులు అంటే ఇతరులు ద్వేషించడం, ఎవరిని బట్టి వారిని ద్వేషించడం. అటువంటి వారు అపవాదకులు. అంటే వారి అపవాదం అంటే కాని మాటలు పలికే వాళ్ళని అబద్ధాలు చెప్పేవారు. అజిత్రేయులు. ముందుకే క్రూరులు. సజ్జన ద్వేషులు. క్రూరమైన వారు. మంచి వారిని ఇష్టపడరు, చెడ్డోళ్ళు అంటే మంచి ఇష్టపడతారు. ద్రోహులు. మూర్ఖులు. ద్రోహం చేస్తారు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. ముఖ్యులు గర్వాంధులు. గర్వంతో నిండుకున్న వారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇది ఆక్రమిస్తుంది. ఎలాగంటే ప్రపంచం ఎలాగైపోయిందంటే దేవుని సంఘం ఎరిగిన వారు, యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవం. చర్చ్ ఉంది, ఎందుకులే చర్చికి వెళ్ళటం, ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటాను, నేను నా భార్య ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే టీవీలో మాటలు ప్రసంగాలు వస్తున్నాయి కదా అది చూసుకుంటాను, అక్కడ కూర్చున్నాను, నా సోఫా మీద చక్కగా కూర్చుంటాను, చర్చికి అయితే కింద కూర్చోవాలి, అక్కడ వేడిగా ఉంది, అక్కడ కష్టం కూర్చోవడం, అలాగే చాలా 2 గంటలు కూర్చోవాలి, అక్కడ ఎవరో పాడుతూ ఉంటారు, ఏదో చేస్తా పోతా ఉంటారు అని చాలా సంఘాల్లో జరిగే పరిస్థితి. అంటే సంఘాలకు వెళ్ళడం మానేస్తారు. ఈ మధ్య దానికి తోడు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చి ఇది సాతాను యొక్క ప్లాన్. సంఘమును నడవలసిన రీతిగా నడవకుండా సాతాను ప్లాన్ చేసిన కరోనా వైరస్ వస్తే మేము మాట్లాడే పాస్టర్లు మేము ఏం చేస్తాము, ఆన్లైన్ సంఘాలు మొదలుపెట్టి ఏం చేస్తాము, ఆన్లైన్. పర్వాలేదు, కొన్ని రోజులు మరి గవర్నమెంట్ వాళ్ళు కొడుకొద్దున్నారు, ఆన్లైన్ చర్చ పెట్టుకోవడం మరి వాళ్ళు చేస్తున్నాం, చేస్తున్నాం, మీరు కూడా ఆన్లైన్ లో యూట్యూబ్ లో చేస్తున్నారు, మంచిదే. అయితే యేసు ప్రభువు మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా మీకు? ఏం చెప్పాడు తెలియదు, ఎందుకంటే ఏం చెప్పాలనుకుంటే మీకు తెలియదు కాబట్టి. ఎక్కడైతే 2 లేక 3 నా నామం పేట చేరతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అర్థమేంటో తెలుసా? మీరు సంఘముగా కూడుకోనాలి, అప్పుడు నేను మీ మధ్య ఉంటాను. అంటే మా ఇంట్లో లేడా, నా హృదయంలో లేడా అనొద్దు. మీ హృదయంలో ఉన్నాడు. మీ గృహంలో భార్య భర్తలు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఉంటాడు, పిల్లలతో కలిసి ప్రార్థన. అయితే సంఘముగా కూడుకోవటం మానకూడదని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఎఫెసీయుల గ్రంథంలో. సంఘంలో కూడటం మానకూడదు. అయితే దేవుని మాట. సాతాను ప్లాన్ ఏంటంటే సంఘముగా ఎందుకు కూడా ఎలాగైనా విచ్చలవిడిగా చేయాలి. మన దేశంలో కాదు, అమెరికా దేశం, ఏ దేశంకి వెళ్ళినా పరిస్థితులు ఎలాగున్నాయంటే మనుషులు సంఘాలకు రాకుండా ఇంట్లో కూర్చున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏమి దుబాయ్లో పరిస్థితి ఏంటంటే ఇక్కడ 100 మంది కూర్చోవచ్చు అనుకోండి, మీరు 100 మంది కూర్చోవద్దు, 30 మంది కూర్చోవచ్చు. అదే స్థలంలో 100 చైర్లు వేసుకోవచ్చు, మనుషులు మాత్రం 30 మంది ఉండాలి, ఎక్కువ మంది రాకూడదు. గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే సాతాను. ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుని యొక్క విశ్వాసులను బలహీనం చేయడానికి సాతాను చేస్తున్నాడు. మరి పాస్టర్లు ఆన్లైన్ చేస్తున్నారు, బాగుంది, కానీ చేసేవారు ఎంతవరకు చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఎలాగ చేయాలని ఆ పాస్టర్లు చెప్పాలి. అయితే ఇంకొక సమస్య ఏర్పడింది. కొంతమంది గొప్ప పాస్టర్లు ఉన్నారు, గొప్పగా ప్రసంగాలు చేస్తారు. వారు చేస్తే కొంతమంది వారి ప్రసంగం అంటే ఇష్టం కాబట్టి వారి ప్రసంగాలు వింటూ మొదలుపెట్టి తమ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా మంది అందరి ప్రసంగం వినొచ్చు, మంచిదే, మంచిగా ప్రసంగం చేసే చక్కగా నడిపించేవారు. కొంతమంది ప్రసంగికులు
సరి అయినటువంటి వాక్యం చెప్పేవారు లేరు. కొంతమంది మీకు అన్ని మంచిగా అనిపించాలి, మీకు బాధ కలగకూడదు, మీరు ఏదైనా గద్దించాలంటే గద్దించారు, మీకు పాపం చేస్తే నరకానికి వెళ్తారని చెప్పరు, మీరు పాపమును విడిచిపెట్టి మీరు మారు మనసు పొందాలి అనే మాటలు చెప్పరు. మీరు పాపం ఉంటే దేవుడు మీరు పరలోక రాజ్యానికి రానివ్వడని చెప్పరు. పర్వాలేదు, దేవుడు ప్రేమ గలవాడు, మిమ్మల్ని క్షమించేస్తాడని చెప్తూ ఉన్నటువంటి ప్రసంగాలు. దేవుడు కృప గలవాడు, ఆయన కృప నిత్యములు సత్యమే. అయితే ఆయన కృప, ఆయన యొక్క క్షమాపణ ఎవరికి ఉందంటే ఎవరైతే మారు మనస్సు పొంది ఆయన వస్తారు వారి ఎడల దేవుడి కృప ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి నేను మీకేం చెప్పాను, జ్ఞానం కలిగి మనం జీవించాలి అంటే ఈ విషయాలన్నీ ప్రపంచంలో జరిగినప్పుడు ప్రపంచంతో పాటు నేను వెళ్ళిపోకూడదు. నేను ఏం చేయాలంటే దేవుని జ్ఞానం కలిగి దేవుడు ఏమి చెప్పుచున్నాడో దాని ప్రకారం జీవించడానికి నన్ను నేను బలపరుచుకోవాలి. వాక్యం ఏం చెప్తుంటే మీరు సంఘముగా కూడటం మానుకోకూడదు. దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే సంఘములకు కాపులుగా ఏర్పరిచిన వాడు దేవుడే. మీరు ఒక పాత నిబంధన చూసినట్లయితే రాజుల గ్రంథం కంటే ముందు వచ్చింది సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు మొదటి 2 దాంట్లో ఎవరు కనపడతారు? మొదటిగా రాజుగా సౌలు కనపడతాడు, దాని తర్వాత దావీదు కనపడతాడు, దావీదు తర్వాత దావీదు చనిపోతూ మరి సొలొమోను రాజుగా చేస్తాడు. దాని తర్వాత రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు వస్తాయి. అక్కడ చూసినప్పుడు అనేక రాజులు, చాలా దుర్మార్గపు రాజులు కనబడుతున్నారు. అయితే ఆ రాజులను దేవుడు చేశాడా లేదా అని మీరు అడిగితే ఏ అధికారము భూమి మీద ఉన్నా అది దేవుడు ఇచ్చింది. అయితే దేవుడు ఇచ్చి చూస్తాడు, నేను అధికారం ఇచ్చినటువంటి అభిషేకించిన మనుష్యుడు నా చిత్తానుసారంగా జీవిస్తున్నాడు, లేకపోతే పాపంగా జీవిస్తున్నాడు. కొంచెం కాలం చూసి పాపముగా జీవిస్తున్నటువంటి ఆ రాజులను ఎలాగ దేవుడు నాశనం చేశారో అక్కడ నేర్చుకోవాల్సింది. ఆ పాత నిబంధన రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు కనబడతాయి. చెప్తున్నాను మధ్య రోజులు అక్కడ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఎవరు తప్పు చేసినా వారు చేసిన తప్పుకు తప్పకుండా శిక్షను ఇవ్వకుండా విడిచిపెట్టడు. తాను అభిషేకించిన రాజులు ఇవ్వడు. సొలొమోనును అభిషేకించిన వాడు దేవుడే. పాపం చేశాడు. ఏమనంటే నీ రాజ్యము నీ కేవలము ఒకే ఒక మిగతా 10 గోత్రాలు ఇంకొకరు తీసుకుంటారు అని సొలొమోనుతో చెప్పాడు. దావీదుతో చెప్పాడు, ఆయన మాట ఎప్పుడు నీకుంటాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఒక్క గోత్రాన్ని విడిచిపెట్టాడు దేవుడు సొలొమోను. ఎందుకంటే సొలొమోను ఇష్టం వచ్చినగా పాపం చేశాడు. జ్ఞానం గలవాడు, అయితే జ్ఞానయుక్తంగా ప్రవర్తించలేదు. సొలొమోను చూసినట్లయితే ఆయనకు 700 మంది భార్యలు, 300 ఉంపుడు గత్తెలు ఉన్నారు. ఎవరికి కావాలన్నటువంటి మనకు అవసరమేమో. జ్ఞానం కలవాడితో జ్ఞానం మాట్లాడాడు. తన యొక్క ప్రవర్తనలో జ్ఞానం లేకుండా పోయింది. అది ప్రాబ్లం. జ్ఞానం దేవుడిస్తున్నాడు, ప్రవర్తన మనిషిది. మనుష్యుడు దేవుడికి ఇచ్చినటువంటి జ్ఞానానుసారంగా జీవించాలి కానీ తన ఇష్టం వచ్చినగా జీవించకూడదు. జీవించినట్లయితే దానికి తగినటువంటి శిక్షణ పొందాలి. అది దేవుడు అలా చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనము దేవుని వాక్యము మనకు ఏమి బోధించుచున్నదో దాని ప్రకారంగా జీవించాలి. సాతాను ఏం చేస్తుంటాడంటే మనల్ని ఎలా పడగొట్టి, పాపములో పడగొట్టి మన మీదకు ఉపద్రవములు, మన మీదకు కష్టాలు, బాధలు కలిగించి మీకున్నటువంటి ఆశీర్వాదమును మీలోంచి తీసివేసి మిమ్మల్ని రోడ్ల మీదకు లాగి పడవేసే పనులు చేస్తాడు సాతాను. అందుకని మనం ఏం చేయాలంటే జ్ఞానయుక్తముగా జీవించాలి. హల్లెలూయా. సంఘాలకు వెళుతున్న మనుషులను ఇంట్లో కూర్చోబెడుతున్నాడు. మనుషులకు బాగుంది, నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళండి, మా ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తూ ఉంటాను, ఒక మంచి ప్రసంగం చెప్తున్నాడు, చక్కని మాటలు చెప్తున్నాడు, మంచిదే. ఆయన మీద ఏమన్నానికి మన పని కాదు. అయితే సంఘము ఏర్పాటు చేసింది. ఎందుకంటే సంఘములో కాపరి
ఆ కాపరి అంటే ఒక గొర్రెల కాపరి వల్ల చేస్తాడు. మీకు అందరికి ఒక మాట చెప్తాను. మనకి బయట ఎన్నో హోటళ్ళు, కాఫీలు ఇవన్నీ ఉన్నాయి కదా, హోటల్లో ఏమన్నా రెస్టారెంట్లు అంటారు, అన్నింటిలో భోజనం వండుతున్నారు కదా అండి. అయితే రోజు హోటల్లో భోజనం చేస్తే మీ యొక్క ఆరోగ్యం అవుతుంది ఆలోచించుకోండి. అమ్మ మీ కొరకు వంట చేస్తారు, అది తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అవును కదా? అది అక్కడ ఇక్కడ తింటారు. ఎందుకు? దేవుడు అమ్మనిచ్చాడు, తండ్రినిచ్చాడు. పిల్లలు ఇంట్లో కూర్చుని అమ్మకు తన పిల్లలకు ఏమి వంట చేస్తే మంచిదో ఆలోచించి చేస్తుంది. నిన్న ఇది వండాను, ఈరోజు ఇది వండుతాను. తనకున్న శక్తి కొలది తన బిడ్డలకు ఆనిస్తుంది. అలాగే గొర్రెల కాపరి ఎక్కడికి తీసుకెళ్తే నా గొర్రెలకు మంచి గడ్డి దొరుకుతుంది, మంచి నీరు దొరుకుతుంది. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలములంతా. అందుకే యేసుక్రీస్తున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి మంచిగా నడిపిస్తాడు. అలాగే పనివాడు జీతగాడు ఏం చేస్తాడంటే వాడు పట్టించుకోడు. గొర్రెలు బురద నీరు తాగుతున్నాయా, లేకపోతే పచ్చగడ్డికి బదులు ఏదైనా మరి చేదు లేకపోతే విషమైనటువంటి ఆకులు ఏమైనా తింటున్నాయా చూసి జాగ్రత్తగా చూసి వాడు తప్పించుకుంటాడు, కాపాడుతాడు. దాని మరి తోడేళ్ళ నుంచి కాపాడేవాడు గొర్రెల కాపరి. అలాగున అది ఆ యొక్క విధానంగా దేవుడు సంఘానికి గొర్రెల కాపరి గతించినట్లుగా సంఘ కాపరి, ఆ సంఘ కాపరికే దేవుడు ఈ సంఘములకు కావలసిన మాటలను ఇస్తాడు. ఆయన జ్ఞానము కలిగి ఉండాల్సిన లేదు, గొప్పగా చదివిన వాడు అవసరం లేదు, ఎవరైనా కావచ్చు. అయితే ఎవరిని ఎన్నుకున్నాడు వారి ద్వారానే ఆ సంఘాన్ని కాపాడుతాడు. అది దేవుని పని, మనిషి పని కాదు. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం చెప్తానంటే నేను మీ పాస్టర్ల కంటే బాగా చెప్తానని నేను చెప్పుకోను. కొన్ని విషయాలు హెచ్చరించగలను. ఎందుకంటే ఈ సంఘం మీద కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది నా సంఘము, నా బిడ్డలు అని భావం నాకుంది. నేను హైదరాబాద్ లో కూర్చొని, హైదరాబాద్ ఉన్నాను కదా, ఇక్కడ కూర్చొని అక్కడ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మన్నా మినిస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ పాస్టర్కి ఇక్కడ ఉన్నాడు ఈ రోజు, లేకపోతే ఐటీ చర్చ్ పెద్ద చర్చ్ ఉంది, ఆ పాస్టర్ ఉన్నాడు, ఎప్పుడైనా వస్తే చెప్తున్నారు మా చర్చ్ వచ్చి వాక్యం. 5,000 మంది ఉంటారు అక్కడ. అక్కడ వెళ్ళి ఇక్కడ ప్రసంగం చేస్తే నాకు డబ్బులు కూడా ఇస్తారు. డబ్బులు చాలా ఎక్కువ ఇస్తారు, తక్కువ కాదు, కొన్ని వేలు ఇస్తారు. నాకు అక్కడికి వెళ్ళి నేను వచ్చాను, హైదరాబాద్ లో ఉన్నాను, ఎలా ఉన్నానంటే రేపు మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పమంటారు. నాకు రాజమండ్రిలో రాక్ చర్చ్ పెద్ద చర్చ్ ఉంది, ఆయన ఒక్క మాట చేస్తే నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పమంటారు. అయితే ఏం చేస్తాను, నేను మా ఊరికి వెళ్తాను. కేసు దాచుకోవాలి, 10 మంది ముసలోళ్ళు, విధవరాళ్ళు వాళ్ళు ఉన్నారు, వారి మధ్యకి వెళ్ళి వాక్యం చెప్తాను, కానీ అక్కడ చెప్పను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారము నా పిల్లల మీద. ఆమేన్. హల్లెలూయా. అటువంటి భారము ఈ గొప్పగా ప్రసంగం చేసే వారికి మీ మీద ఉండదు. కాబట్టి సంఘములకు మీరు ప్రాధాన్యత ఇచ్చి సంఘంలో ఉండాలి. ఆ సంఘ కాపరి మీకు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీకు తెలియదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకొని మీకు ఒక ప్రార్థన చేస్తాడు. బయట మీరు ప్రసంగాలు వింటున్నారే, వారికి మీ పేరు తెలియదు, మీ ఊరు తెలియదు, మీ గురించి ఆయన వచ్చి ఇక్కడ అందరి ముందు దేవుడిని దీవించిన ఒక ప్రార్థన చేస్తాడు. ఒక ప్రార్థన వేరు. అది ఆయన ఎన్ని వేల మంది ఆయన టీవీలు చూస్తున్నారు, వారందరికీ హోల్సేల్ ప్రార్థన అంటాం. అది మీ కొరకు చేస్తున్న అర్థం కాదు. మీ పేరు పేరు ప్రార్థన చేస్తారు మీ యొక్క సంఘ కాపరులు. అందుకు దేవుడు సంఘాలు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానయుక్తంగా మనము జీవించాలంటే దేవుడు చెప్పిన రీతిని మనం చేయాలి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పక్కన చోట్లకెళ్ళను పోయి, ఇక్కడ మాట్లాడండి, సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడైన దావీదుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి
ఒక క్యారెక్టర్ లేకపోతే ఒక గుణం, దావీదుకున్న గుణం ఇక్కడ మీకు రాయబడింది, సుబుద్ధి కలిగి. హల్లెలూయా. ఆయన సుబుద్ధి కలిగి ఆయన ఏం చేస్తుంటే, సౌలు రాజు, దావీదు అంతకు ముందే గొలియాతును చంపాడు, మనుషులందరూ దావీదును చాలా పొగిడారు. అయితే సౌలు ఆయనను తన ఇంట్లో తన సైన్యంలో పెట్టుకున్నాడు. అప్పుడు సైన్యంలో పనులు ఇచ్చేవాడు, స్థలానికి చేయమని చెప్పినప్పుడు దావీదు ఇష్టం వచ్చినట్లుగా పనిచేయలేదు. నేను గొలియాతును చంపేశాను కదా, నేను చాలా గొప్పవాడిని, ఈ రాజ్యాన్ని మన దేశాన్ని కాపాడేవాడు నేనే కదా అని అనుకోలేదు. అటువంటి గర్వముతో దావీదు మరి ఆయన తన ప్రవర్తన చూపించుకోలేదు. ఇక్కడ ఏం రాయబడింది, సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి అంటే జాగ్రత్తగా, జ్ఞానయుక్తంగా, ఏది మంచిదో, ఎలాగ చేస్తే నా రాజున సౌలుకు నేను మరి సరైన నేను జవాబు చెప్పగలను అనే యొక్క జ్ఞానులు వాడుకొని చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి కాదు, ఆయన సేవకులందరి దృష్టికి కూడా దావీదు అనుకూలుడై ఉండేను. హల్లెలూయా. కాబట్టి దావీదుకి ఎలాగ ముందు జరిగిన విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక్కడ ఇంకో మాట చదువుకుందాం. 18వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం 12వ వచనం చదివేస్తున్న స్పీడ్గా. యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదు భయపడ్డాడు. ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే జాగ్రత్తగా వినండి, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం మొదలు పెట్టాడో దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ఎందుకు దావీదు విచ్చలవిడిగా పనిచేయలేదు? తనకు ఉంచబడినటువంటి రాజు మీద మరి వ్యతిరేకంగా ఆయన ఆలోచించలేదు. ఆయనను గౌరవిస్తూ రాజు ఏమి చెప్పాడు ఆ పని చేస్తూ వస్తున్నప్పుడు యెహోవా దావీదుకు తోడై ఉండుట సౌలు చూశాడు. ఎక్కడికి వెళ్ళినా, చిన్న యుద్ధానికి పంపించినా, పెద్ద యుద్ధానికి పంపించినా అక్కడ దావీదుకు విజయం వస్తుంది. తిరిగి వచ్చేటప్పటికి అన్ని పని సక్రమంగా చేసుకుని తిరిగి వచ్చి రాజు తప్పు చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకున్నాడు ఏంటంటే, సౌలు దావీదుకు దేవుడు తోడైనాడు. అప్పుడు 11వ వచనం, కాబట్టి సౌలు అతని తన యొద్దకు నుండి ప్రయత్నించండి, నా దగ్గర ఉంటే కుదరదు, దూరం పంపించేస్తాను అంటే కుయుక్తి చేశాడు. ఎవరు? సౌలు. నా దగ్గర నిలిచింది, సహస్రాలు ఎక్కడో బయట పెట్టేస్తాను, అక్కడ 1000 మంది గదికి పెడతాను అని చేశాడు. అతడు జనులకు ముందు వచ్చి ఉండే దావీదు అందరి ఎదుట కూడా దేవునికి మరి ఇష్టానుసారంగా ఆయన జీవిస్తూ వచ్చాడు. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి మాట చాలా స్పష్టమైపోతుంది, చాలా స్పష్టంగా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, ఏ పనిస్తే ఆ పనులు, దేవుని పనులు, రాజ్యంలో పనులు, యుద్ధంలో పనులు, మరి ఏ పని ఇచ్చినా సరే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఏం చేసింది? యెహోవా అతనికి తోడుగా ఉండేను. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలుగా ఉండి జ్ఞానము కలిగి లోకస్తుల జీవించకుండా సుబుద్ధి, మంచి ప్రవర్తన, జ్ఞానయుక్తంగా దేవుని పనులు కొనసాగించినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించకుండా ఉండడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ ఉద్యోగాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ బిడ్డలకు జ్ఞానం ఇస్తాడు, వారిని చక్కగా చదివేవారుగా చేసుకుంటాడు. దేవుడు మీ యొక్క గృహాలను, మీ యొక్క భార్యలను, మీ యొక్క భర్తలను, మీ తల్లిదండ్రులను, మీ పిల్లలను అందరిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా మనం 10వ వచ్చినప్పుడు దావీదు ఇంకా ఒక హెచ్చు మాట చెప్తున్నాడు. చదవమ్మా 15. దావీదు ఇక్కడ ఈ మాట చదువు ఎలా చదవాలి? దావీదు మిగుల సుబుద్ధి గలవాడు. ముందేమన్నాడు? అన్ని విషయములలో, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఏమన్నాడు? మరొక మాట అదే అధ్యాయంలో ఎన్నిసార్లు మాట చెప్తున్నాడు చూడండి. దావీదు మిగుల సుబుద్ధి, మిగులు అంటే చాలా ఎక్కువ
సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట. సౌలు చూశాడు, ఏంటి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు, ఈయన కష్టపెట్టినా బాధ పెట్టినా ఎంత సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నాడు చూచి మరి అధికంగా అతను భయపడ్డాడు. రాజు ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరిగా వచ్చినటువంటి ఒక కుర్రోడు అబ్బాయి యవనస్తుడికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క యవనస్తుడు సుబుద్ధి కలిగి ప్రవర్తన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మనకి ఎందుకు రాసించాడంటే, ఎవరైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, అయితే దేవుని ఎడల, దేవుని కార్యములలో నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అది ఇక్కడ కనబడుతుంది. అప్పుడు 16వ వచనంలో ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోతున్న చేత వారు అతన్ని ప్రేమింపగా మనుషులందరూ, దేశస్తులందరూ కూడా దావీదును ప్రేమించారు. ఎందుకంటే అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. మంచి చక్కగా మనుషుల ఎదుట మనం ఇందాక చదువుకున్నామే. ఏం చదువుకున్నాము? 2వ తిమోతి 3వ అధ్యాయంలో మనుషులు చెడ్డవారు, దురాశ గలవారు, లేకపోతే మనుషులు అదే ప్రేమ లేని వారు, అబద్ధాలు ఆడేవారు, దుర్మార్గులు అనే ఒక లిస్టు చదువుకున్నామే. అటువంటి చెడు ప్రవర్తన దావీదులో ఏమీ లేకుండా అతను జీవించాడు. మీకు చెడు ప్రవర్తన ఉండకూడదు అని మీరు అనుకుంటే అసలు చెడు ప్రవర్తన ఏంటో బైబిల్ చదువుకోవాలి. ఎక్కడ చదవాలి? 2వ తిమోతి 3వ అధ్యాయం చదువుకోవాలి. తీయొద్దు, ఇందా చదివేసాం మనం దాన్ని. కాబట్టి ఏంటంటే అది చూసి చదువుకోవాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అదే 18వ అధ్యాయంలో 28వ వచనం, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె మీకాలును ప్రేమించుటను సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధం. అయితే మీరు బాగా ఉన్నారు, మంచిగా ప్రవర్తించినప్పుడు కొంతమంది మీకు విరోధులుగా ఉంటారు. అర్థమైందా? మీరు ఆశీర్వాదించబడినప్పుడు కొంతమందికి మీ మీద అసూయ పుడుతుంది. మీరు దేవునిలో చక్కగా ప్రేమతో మీరు మంచిగా భక్తిగా ఉన్నప్పుడు కొంతమంది భక్తిగా ఉన్నారని మిమ్మల్ని హెచ్చించరు, కానీ కొంతమంది కొంత భక్తిగా ఉన్నాడులే అంటారు మనుష్యులు. ఇది మనుష్యుల యొక్క విధానం. బాగా ప్రార్థన చేస్తున్నాడులే, ఈయన అన్ని చేస్తున్నాడులే అని అనే వాళ్ళ సంఘంలోనే ఉంటారు. బయట వాళ్ళ సంగతి బయట పెడదాం. కాబట్టి అలాగా అంటున్నారని మీ యొక్క భక్తిని, మీ యొక్క సుబుద్ధిని నువ్వు తీసుకోకుండా ముందుకు సాగాలి. మరి అదే 18వ అధ్యాయంలో 30వ వచనం చూద్దామనండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధములకు బయలుదేరుచు వచ్చింది. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికెక్కిన. హల్లెలూయా. సుబుద్ధి, వివేకము రెండింటి అర్థము ఒకటే. వివేకం అంటే జ్ఞానము కలిగి ప్రవర్తించుట. అతడు చక్కగా ప్రవర్తించడం ఆ యొక్క ఫిలిష్తీయుల సర్దారు ఓడిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏమంటే అందరి మధ్య అతని పేరు ప్రసిద్ధికెక్కిన. ఫేమస్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో చాలా ఫేమస్ ఉన్నారు. అవును, కొంతమంది దేవజనులు చక్కగా వాక్యం చెప్తున్నారు, వారు ఫేమస్ అవుతున్నారు, మంచిది. వారి వాక్యాలు మనం వింటాము, మంచిది. అయితే వారి వాక్యాలు వినండి. అయితే సంఘమును నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ బుద్ధి కలిగి ప్రవర్తించడం ఏంటి అని ఆలోచించినట్లయితే, అంటే ఏదో ఈ లోక సంబంధమైన జ్ఞానం వాడుకొని మనం ఏదో గొప్ప పనులు చేయడం కాదండి. అది ఈ జ్ఞానము దేవుడి నుంచి వచ్చినదై ఉండాలి. ఆ జ్ఞానము దేవుడికి వచ్చిన ఆ జ్ఞాన ప్రకారం మనము జీవిస్తూ ఉండాలి. కొంతమంది మనుషులకు లోక సంబంధ జ్ఞానం ఉంటుంది, కానీ వారు అలాగ ప్రవర్తించరు. జ్ఞానం ఉంటేనే సరిపోదు, జ్ఞానం సంపాదించడం కాదు, జ్ఞానయుక్తముగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో జ్ఞానం కనబడాలి. అంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తించుట మనము తీసుకొని ఒక నిర్ణయం. మన వినండి మాట, జ్ఞానయుక్తముగా అంటే ముందు జ్ఞానము, దేవుని జ్ఞానం కలిగి ఉండి మనము ఇష్టపూర్వకంగా ఏమైనా సరే నేను సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాను, ఏమైనా సరే నేను జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు ఈ వాక్యం
మాటలు విన్నప్పుడు ఇక్కడికి బయటకు వెళ్ళినప్పుడు నేను అనవసరంగా జీవించకూడదు, కానీ దేవునికి ఇష్టానుసారంగా సుబుద్ధి కలిగి వివేకము కలిగి జ్ఞానానుసారంగా ప్రవర్తిస్తాను అనే ఒక నిర్ణయం తీసుకుంటే నేను చెప్పిన మాటకు మీరు అంగీకరించినట్లు దాని వల్ల ఆశీర్వదించబడినట్లు వారు అవుతారు. హల్లెలూయా. దీనికి మహిమలుగా ఉన్నాం. కాబట్టి మనుష్యులు 4 స్థలాల్లో సుబుద్ధి కలిగి జీవించాలి. త్వరగా చెప్తాను. 4 స్థలాలు. మొదటిది మీరు పని చేయు స్థలం. మీరు ఉద్యోగాలు ఏమైనా చేస్తా ఉంటే ఇక్కడ మీరు పనిచేసే స్థలంలో మీరు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. మన చదువుతున్న దావీదు సౌలు రాజుకు పనిచేస్తున్నాడు, అక్కడ ఆయన సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. అంటే మీరు పని చేసేవి అధికారుల ఎదుట మీరు మీ పనిలో నిపుణత కనబడాలి, నీ పనిలో చక్కదనం కనబడాలి, మీ పని జ్ఞానం కనబడాలి. అప్పుడు మీ అధికారులను చూసి వారిని పైకి ఎత్తుకుంటారు. మరి రెండవది, నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను. ఇంటిలో సుబుద్ధి కలిగి జీవించాలి. మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. మీరు జ్ఞానం కలిగి మీ పిల్లలను ఎలా చదివించుకోవాలి. ప్రతి పురుషుడు కూడా ఇంటిలో తన కుటుంబానికి ఒక యాజకుడుగా ఉండాలి. హల్లెలూయా. తండ్రులందరూ పిల్లలను భార్యను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి. తండ్రులందరూ కూడా, భార్య అంటే తల్లి కూడా తన బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడం వారికి నేర్పించాలి. ఇది సుబుద్ధి అంటే. మీ కుటుంబంలో సుబుద్ధి కలిగి మీరు జీవించాలి. మూడవది, మీ యొక్క మిత్రులు, మీ యొక్క స్నేహితులు, వారి ఎదుట మీరు సుబుద్ధిగా ఉండాలి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని తప్పు మార్గము పట్టిస్తారు. జ్ఞానంతో జీవించాలి. ఫ్రెండ్స్ అంటే పనులలో బయటకు వస్తాం, ఇవాళ ఏం పర్లేదు, మీటింగ్ ఉందా, మీటింగ్ మన ఫ్రెండ్ పని చేస్తుంటాం అని తీసుకెళ్లి మిమ్మల్ని పాడు చేస్తుంటాం. అలా చేసినప్పుడు దేవుని యొక్క కృప నుండి మీరు పడిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్ తో మీరు జాగ్రత్తగాను సుబుద్ధి కలిగి జీవించాలి. వారితో సుబుద్ధి కలిగించడానికి కారణం విధానం ఉంది. వారిని ప్రేమతో చూడాలి. మీ ఫ్రెండ్స్ ని సుబుద్ధి అని వారిని వదిలిపెట్టుకోమని చెప్పట్లేదు. దేవుని యొక్క ప్రేమ వారిని మీరు చూపించాలి. మనుషుల ప్రేమ కాదు. దేవుని ప్రేమ అంటే మంచి విషయంలో చేయుటయందు వారికి ప్రేమ చూపించాలి. ఏదో వారికి సంతోషపెట్టడం కాదు. వారి అవసరం వచ్చినప్పుడు వారిని దర్శించడం, వారి కష్టం ఉన్నప్పుడు వారిని చూసుకోవడం, అక్కడ సుబుద్ధిగా మీరు ప్రవర్తించినప్పుడు మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని సరిగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఆఖరిగా 4వ విషయం ఏంటంటే ఆత్మీయ విషయంలో మీరు సుబుద్ధిగా జీవించాలి. ఏ విషయంలో అండి? ఆత్మీయ విషయంలో. అంటే అది సంఘము, లేకపోతే మీ యొక్క ప్రార్థన, కుటుంబంలో ప్రార్థన, సంఘ విషయంలో మీరు చాలా సుబుద్ధిగా ప్రవర్తించవలసిన అవసరము ఉన్నది. ఈ విషయాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆశీర్వదించబడతారు. ఈ ఆఖరి విషయాన్ని నేను మీకు కొంచెం విశదీకరించి చెప్పాలని ఆశిస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సంఘంలో సుబుద్ధిగా ప్రవర్తించడానికి రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దినములు ఎలా ఉన్నాయండి? చెడ్డవి. ముందు చదువుకున్నాం మనం 2వ తిమోతి 3వ అధ్యాయం. దినములు చెడ్డవి, అంత్యకాలంలో ఇలా ఉంటాయి. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమయమును పోనీయక, వ్యర్థమైన వాటి యందు మీ సమయాన్ని పోల్చుకోకూడదు. ఒకవేళ మీకు టీవీలు ప్రోగ్రాంలు చూసే అలవాటు ఉంటే అది సమయం పోగొట్టుకోవడం. కొంతమందికి ఇంకో ప్రాబ్లం ఈ మధ్య ఏమొచ్చింది, మనకి సెల్ ఫోన్ ప్రాబ్లం వచ్చింది. కొన్నిసార్లు నేను కూడా సమయం వేస్ట్ చేస్తుంటాను. ఫేస్బుక్ చూడగానే ఫేస్బుక్ ముందు పంపించారు, వాట్సాప్ మెసేజెస్ లో చాలా సమయం. మెసేజెస్ పర్వాలేదు, దాంట్లో ఏ వస్తాయి చిన్న షార్ట్స్ అని వస్తున్నాయి. మధ్య షార్ట్స్ అన్ని జోకులు ఇవన్నీ వస్తాయి. ఏ పని కూర్చొని అది చూసుకోవడమే.
కూర్చొని ఒకడు కూర్చొని నవ్వుకుంటాడు, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒకడు నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు ఎవరికి అర్థం కాదు. పిచ్చోళ్ళ కనబడతాం. ఆ పిచ్చోళ్ళ కనబడతాం మనకి తెలియదు, ఎదురుడికి తెలుస్తుంది. చేస్తున్నాం కదా. అయితే వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానం గలవాడు చేస్తాడంటే ఇటువంటి వాటిని దూరం పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇది కొంచెం కష్టమే. కొంతమంది తాగుడుకు అలవాటు అయిపోతారు, అంటే తాగుబోతు అంటారు. దీనికి అలవాటు అయిపోతారు. తాగుడు వంటిది వదిలిపెట్టుకోవడం చాలా కష్టం. కొంచెం నాకే కష్టం అనిపిస్తాం. కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి, ఎలా పక్కన దోస్తు వేయాలని కొన్ని ప్లాన్స్ వేసుకుని నేను దీని నుంచి బయటకు పడడానికి ప్రయత్నిస్తాను. అనుకుంటాను ఈ రోజు నుంచి ఫలాన్ని నేను చూడకూడదు. వాక్యం చూడటం అప్పుడు మంచిది కాదని మంచి దైవజనులు చెప్పినప్పుడు వింటే మంచిది. అయితే కేవలము మీకు మంచిగా చెప్పే దైవజనులు మాట్లాడదు. ఎవరైనా మిమ్మల్ని ఖండించే వారు ఉంటే వారి మాటలు వినండి, అది మిమ్మల్ని బలపరుస్తుంది. ఖండించే దైవజనులు ఉంటారు, మీ యొక్క ప్రవర్తన చూపించే వారు ఉంటారు, వారి మాటలు వినండి, అది మీకు ఆశీర్వాదకరం. సో సమయమును భూమి యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇప్పటివరకు ఏమంటున్నా? వివేకముగా ప్రవర్తించాలి. వివేకులు ఏం చేస్తారంటే ప్రభు యొక్క చిత్తం ఏమిటో వారు జాగ్రత్తగా నేర్చుకుంటారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? వాక్యం నుంచి నేర్చుకుంటారు. వాక్యం ధ్యానించాలి. అందుకే అంటాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించు వాడు ఎలా ఉంటాడు? వాడు వాడక తన కాలముతో ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టుడు ఎలా ఉంటాడు? గాలి చంద్ర పట్టు వలె ఉంటాడు. నువ్వు ఫలించే దేవుని బిడ్డగా ఉండాలని ఆశిస్తున్నావా? దుష్టుడు వలె గాలి చంద్ర ఒక్క గాలి వస్తే త్వరగా ఎగిరిపోతాడు. అంటే నీలో ఫలము కనపడదు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాలు. మీరు నేను చెప్పే మాటలను అజాగ్రత్తగా చూడదు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి మొదటి స్థానము మీరు ఇవ్వకుండా వేరే వాటికి ఇస్తే అది అజ్ఞానము, అవివేకము. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అవివేకులుగా ఉండకూడదు. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు. మీరు మద్యంతో మత్తులు ఎవరు ఉండకుండా ఉన్నారేమని అనుకుంటున్నారు. ఎవరికి మద్యము అలవాటు లేదు. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు? దాంట్లో దుర్వ్యాపారం కాదు. ఆఖరికి ఏం చెప్తున్నాడంటే అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యం పక్కన పెడతాం. ఆత్మపూర్ణులుగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధాత్మలో మనం జీవిస్తున్నామా? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక. ఈ లోకమంతా కూడా తోడేళ్లతో నిండి ఉన్నది. పాపం. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటే తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నారు. కాబట్టి పాముల వలె పాములకు 2 క్యారెక్టర్లు ఉంటాయి. కొంతమంది పాముడు అంటే వాడు చాలా డేంజరస్ ఉంటాం, చాలా ప్రాబ్లం. అయితే పాములకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటి? పాముల వలె వివేకం అంటే స్మార్ట్ అన్నమాట. మనుషుల నుంచి ఎలా తప్పించుకోవాలో పాముకు తెలుసు. కాబట్టి మీరు పాముల వలె వివేకం, జ్ఞానం కలిగి ఉండండి అంటాడు. తర్వాత ఏమంటే పాముల వలె నిష్కపటులైన. పాము నెమ్మదిగా ఉంటుంది, నిష్కపటము చాలా నెమ్మదిగా ఉంటుంది. పాము చాలా జాగ్రత్తగా మనకు దొరకదు. మనము మనుష్యులు ఈ తోడైన వంటి వారి మధ్య నుండి జాగ్రత్తగా మనం తప్పించుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. మరి ఈ లోకంలో మనము వివేకము కలిగి జీవించాలని నేర్చుకుంటున్నాం. దావీదు సుబుద్ధి కలిగి
మరి ఎంతో ఉన్నత స్థితికి వచ్చాడు. ఒకసారి బుద్ధి లేకుండా ప్రవర్తించాడు, దానికి తగిన శిక్ష పొందాడు. పాపం చేశాడు, చాలా శిక్ష పొందాడు. మీకు తెలియదు దావీదు ఎంత శిక్ష పొందాడో మీరు ఎవరైనా ఆలోచించారు? తన కళ్ళ ఎదుట తన కుమారుడు చంపేసుకున్నాడు. తన కళ్ళ ఎదుట తన కుమార్తె, తన ఇంకో తల్లి కుమారుడు వచ్చి ఆమెను పాడు చేయటం తనకు జరిగింది చూశాడు. అయితే తన ఇంటిలోంచి తన సొంత కుమారుడు దావీదు రాజాడు బయటికి తోలేశాడు. ఆయన ఎడారిలో ఉన్నాడు, ఏమి లేకుండా. ఎందుకు జరిగాయని దావీదుకు? పాపం చేశాడు. పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టేస్తాడు అనుకోవద్దు, మీరు వదిలిపెట్టాడు. కాబట్టి పాపానికి దూరంగా ఉండి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని సమయమును పోనీయక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇస్తూ సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు. జ్ఞానయుక్తంగా మీరు జీవించినట్లయితే ఈ లోకంలో ఆశీర్వాదంలో మీరు జీవిస్తారు, కానీ కష్టంలో జీవించారు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో సహోదరి సోదర, దేవుని మాటలను మీకు నేను స్పష్టంగా పెట్టాను. మీరు దేవుని సన్నిధికి తప్పకుండా ప్రతిసారి, ఈ రోజు వచ్చారు మీరు కొంతమంది వచ్చారనుకున్నా నేను, ఎందుకంటే అప్పుడప్పుడు మీ యొక్క వీడియోలు చూస్తూ ఉంటారు, కనబడుతుంటారు, కొంచెం మీరు అక్కడెక్కడ కనబడుతుంటారు. ఎవరున్నారు ఎవరైనా తెలుస్తుంది. ఇమాన్యుయల్ నాకు ప్రతి వారం కొంచెం మొత్తం చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రసంగంలో ఒక రౌండ్ ఎలాగ కింద పెట్టి చూపిస్తూ ఉంటే ఎవరు వచ్చారు ఎవరు లేదని కనబడతారు. నువ్వు తప్పకుండా ప్రసంగం జరిగినప్పుడు ఒక చిన్న రౌండ్ అట్లా వేస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాలకు ఒకసారి చూస్తా అండ్ నాకు నేను చూస్తూ ఉంటాను. నేను వీడియోలు ఫుల్గా చూడను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఫుల్గా చూసే సమయం నాకు ఉండదు. ఆరాధన చూస్తుంటాను, పాటలు పాడే మరి మా పిల్లలు చక్కగా పాడని చూస్తూ ఉంటారు, కాలు చూస్తుంటారు, సంతోషం. మరి అన్ని సంతోషం. అయితే మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. మరి కరోనా తన పని చేసుకుంటా, కరోనా పోతుంది, సాతాను నుంచి వచ్చింది. మనం మన పని చేసుకుంటా దేవునితో నడవాలి. అయితే చర్చికి వచ్చినప్పుడు తప్పుడు మాస్క్ వేసుకురండి, మంచిది. నేను మా కేసుదాస్ పాలెం చర్చిలో చూశాను, ప్రతి ఒక్కరికి మాస్క్ ఉంది. మా ఊళ్ళో అందరూ మాస్క్ వేసుకున్నారు. అదే హైదరాబాద్ వచ్చినప్పుడు కొంతమంది చాలా వేసుకోవట్లేదు, ఎందుకు మనకు అర్థం కాదు. హైదరాబాద్ సిటీలో కొంతమంది వేసుకున్నారు. రాత్రి పాస్టర్ పవన్ గారి ఇంటి దగ్గర మాస్క్ వేసుకోలేదు, వేసుకోండి. మిమ్మల్ని కాపాడుకోవడం మంచిది, అది మంచిది. ఎప్పటి వరకు ఉంటుందో. అయితే దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చోదు. హల్లెలూయా. తప్పకుండా దేవుని సన్నిధికి రండి. బుద్ధి కలిగి జ్ఞానము కలిగి దేవుని వల్ల మీరు ప్రవర్తించినట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ఈ యొక్క సమయంలో మీతో ఒక మాట అడుగుతాను. ఒక్క నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. దేవుని సన్నిధిలో ఉన్నాం కదా మనం. ప్రభువా, కొన్నిసార్లు నేను బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాను. ఇది రిపెంటెన్స్, లేకపోతే మారు మనసు పొందడం. ఏంటంటే ముందు నేను తప్పు చేసాను, పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. తప్పు చేశాను అని తెలిసినప్పుడు నేనేం చేయాలి? మారు మనసు పొంది, ప్రభా ఈ రోజు నుంచి నేను నీవు చెప్పిన మాటల ప్రకారంగా జీవించి ఆశీర్వాదంతో నడుస్తాను ప్రభా. అది సంఘంలో చెప్పవలసిన మాటలు, సంఘంలో అవసరం. ఎందుకంటే మనం అందరం కరెక్ట్ గా జీవించేము. అన్నిసార్లు పాస్టర్లు అన్ని కరెక్ట్ గా చేయము. మాకు ఎవరైనా చెప్తారు, ఆ మాటలు విన్నప్పుడు మేము నేర్చుకుంటాం. కొంతమంది నేనైతే చెప్తాను, మీరు కొంతమంది మాకు మాటలు చెప్పి ఆ మాటలు విని నేర్చుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక్కరిని ఒక్కరు బలపరుచుకోవాలి, మన బలంగా దేవుని ముందుకు సాగాలి. మీ ఊళ్ళో మరి గత ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు, మీరు అంతేమంది కనబడుతున్నారు, ఎక్కువ మంది కావడం లేదేంటి అనే ప్రశ్న. మీ పురుషులు చాలా మంది బయట దేశాలు ఉన్నారు అనుకుంటా. అయితే కొత్త వారు రావద్దా అంటే మీరు ప్రేమతో దేవుని సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. మీలో ప్రేమ కనబడాలి, దేవుని ప్రేమ ఉండాలి. మరి పెద్దలు పని చేయాలి, సంఘములకు కొంతమంది తీసుకురావాలి. అప్పుడు అది అభివృద్ధి అంటారు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నామని పిల్లలు నన్ను పాటలు నడిపించినప్పుడు, ప్రభువా నేను కొన్ని విషయాల రోజు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాను ప్రభా.
జ్ఞానము కలిగి నేను జీవిస్తాను ప్రభా, ఇక్కడ నుంచి నీకు ఇష్టానుసారంగా జీవిస్తాను ప్రభా అని చెప్పి ఆయన సన్నిధిలో మన నిర్ణయం తీసుకున్నాను. కళ్ళు మూసుకొని కాస్తే మీకు లేచి నిలబడి ఆయనకి సమర్పించుకోవాలంటే చేతులెత్తి ఆయనకి సమర్పించుకోండి. అప్పుడు ప్రార్థన చేస్తాం. He sent me no more.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఇదిగో యొక్క ఉదయకాలములో సుబుద్ధి కలిగి జీవించాలి నేర్పించాలి, జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, వివేకము కలిగి ప్రవర్తించాలి. అప్పుడు నీ మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థితికి తీసుకెళ్తాను. ఏదో తెలిసి తెలియనట్టుగా జీవించడానికి ఇష్టం లేదు. మేము తీసుకునే ప్రతి నిర్ణయము దేవునికి ఇష్టమైందా కాదా, నీ చిత్తమేమిటో ఎరిగి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు మంచి భక్తి గల వారు మీ జీవితాన్ని నేర్పించాము. ఇదిగో నీ బిడ్డలు ఈ మాటలు విని వాటి ప్రకారం చేయడానికి వారిని ఆయత్తపరిచి అభిషేకించు, దీవించుము తండ్రి. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క పురుషుని, స్త్రీని, భార్యను, భర్తను, పిల్లలను దీవించి ఈ కుటుంబాలలో మంచి ప్రభా ఒక రివైవల్ ఉజ్జీవము తీసుకొచ్చి ప్రభా ఇక్కడ నుంచి వారిని జీవించడానికి వారిని ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. వారి చుట్టూ రక్తపు కంచె వేసి ఏ విధమైన రోగాలు, కరోనా వైరస్ రోగాలు కానీ నీకు రాకుండా వారిని కాపాడి నడిపించు. బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తున్న మార్పులో తోడుకోవడం జ్ఞానంతో నింపుతుందండి. వారి చదువులో తీసుకెళ్ళదు. వారి యొక్క భావి జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నాం. కనికరించి తండ్రి సహాయం తెచ్చే ప్రభావం మరొకసారి బిడ్డలంతా ఆస్వాదించండి. సంఘములు సంఘ కాపులు దీవించండి. మాకు అన్ని సంఘాలు, విన్నపల్లి సంఘము, పాస్ యేసుదాస్ గారి వారి కుటుంబం, పాస్ నతాని గారి కుటుంబం, మరి మా సంఘ పెద్దల యొక్క ఒక్కొక్క కుటుంబం దీవించండి. వారి జ్ఞానంతో నడిపించండి ప్రభా. ప్రభా మరొకసారి ఈ సమయాన్ని మేము ముగించుకోవచ్చున్నాం. త్వరలో మీరే మమ్మల్ని నడిపించుకోమని మళ్ళా మరి తిరిగి వచ్చేవారు ఇక్కడ జరిగే ఒక పనిని సంపూర్ణ సహాయం దయచేయండి ప్రభా. దీనివల్ల మరి ఇంకా మిషనరీస్ వారి రావడానికి మీరు మరి ద్వారం తెలుస్తారని స్తుతులు చెల్లిస్తున్నా. అన్ని విషయాల్లో ప్రభా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి వర్తమానం అందించిన దేవాది దేవునికి గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభువు కనబడుతున్నారు. హల్లెలూయా. పిల్లారా, మరి దేవుని సేవకులలో దేవుడు మరి మంచి విషయాలను మనకు అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా ఆ సమయంలో కానుకల సమయం మరి కానుక అర్పించుకున్నాం. పిల్లలు వచ్చి ముందుకు వచ్చి పాటలు పాడతారు. అందరూ కానుకల సమర్పించుకుందాం. నేను సాగిన యేసుతో నా జీవిత కాలం వెనక ముందు కోసం పాడాను.
వచ్చిన సమయంలో దేవుని సేవకులు ఎస్ గారు వేయబడిన కానుకలకు ప్రార్థిస్తారు. మరి చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన దేవ, మహాగణుడమైన తండ్రి, నీ బంగారు పాదములకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, మంచి వర్తమానాన్ని మీరు ఇచ్చినారు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మరి సమయంలో నా తండ్రి కానుకలేసిన ప్రతి బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వెళ్ళిన వారికి ప్రభా మరొకసారి వారికి నా తండ్రి మీరు ఇయ్యాలని ప్రార్థనిస్తున్నాం. దేవుడాన్ని స్తోత్రాలు తండ్రి. అయితే నా తండ్రి కానుకల ప్రభా నీ సేవ నిమిత్తమై వాడబడడానికి నీ కృపరచ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వేసిన వారిని నా తండ్రి మీ మెండైన దీవెనలతో నింపి మన నా తండ్రి బలపరుస్తూ మీరు నడిపించమని నా తండ్రి నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆ సంఘ పెద్దలు